హాయ్ హలో నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు కూడా హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. చూడండి, అటుకులతో ఉప్మా చేయబోతున్నామండి. ఇవి సపరేట్గా దొడ్డ అటుకులు దొరుకుతాయి. ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయండి. చాలా లావు ఉంటాయి, మీడియం లావు ఉంటాయి. ఈ అటుకులతో మనం ఉప్మా చేసుకోబోతున్నాం. పోహా అండి. ఇది టేస్టీగా ఉండాలంటే ఎలా చేయాలి ఏంటి అనేది అన్ని టిప్స్ ఈరోజు నేను షేర్ చేయబోతున్నా. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈ రోజు కూడా ఈజీ సింపుల్ హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఈ రెసిపీ స్టార్ట్ చేసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఈ రెసిపీ ఎంతమందికి ఇష్టం అనేది చాలా మంది నన్ను మెసేజ్ లో అడుగుతున్నారు, ఆంటీ అటుకులతో ఉప్మా పోహా చేసి చూపించండి అని చెప్పి. మీరు ఎంతగానో అడిగిన రెసిపీ అండి. ఇది చేయడం చాలా సింపుల్, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉండేటువంటి మంచి రెసిపీ అండి. ఇవి నిజానికి అటుకులు మనం రెగ్యులర్ గా తినడం వల్ల పోటు పెట్టని బియ్యం ఉంటాయి కదండి, బ్రౌన్ రైస్ తిన్నంత హెల్దీ అండి. బ్రౌన్ రైస్ ఇవి ఈక్వల్ అని చెప్పుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ కానీ ఎవరైనా ఇవి చక్కగా తినొచ్చండి. చూడండి, నేనైతే 2 పెద్ద గుప్పిళ్ళ అటుకులు తీసుకున్నాను. ఇది ఇద్దరి కోసం సరిపోతాయండి. ఇగో ఇలా ఒకరికి ఒక గుప్పెడు సరిపోతాయి. 2 గుప్పిళ్ళు తీసుకున్నాను. మనం ముందుగా ఇందులో వాటర్ పోయాలండి. వాటర్ పోసి శుభ్రంగా ఒకసారి కడిగేసుకోవాలి. మరి ఎక్కువ సార్లు కూడా కడగొద్దు, ఎందుకంటే ఇందులో ఉండేటువంటి విటమిన్స్ అన్ని పోతాయండి. ఇలా శుభ్రంగా ఒకసారి కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత మళ్ళీ కొన్ని నీళ్లు పోసేద్దాం. పోసేసి మరీ దొడ్డు అటుకులు అయితే ఒక 5 మినిట్స్ నాననివ్వాలి. ఇవి కొంచెం పల్చటివి, అంటే మరీ దొడ్డువి కాదు, మీడియంగా ఉండేటి. ఇవి డిమార్ట్ లో తెచ్చినటువంటి దొడ్డు అటుకులు అండి. వీటిని నీళ్లు పోసి వెంటనే ఇలా నీళ్లు పిండేసి తీయాలి. మరీ దొడ్డువి అయితే మాత్రం ఒక 5 మినిట్స్ నీళ్ళల్లోనే నానబెట్టాలండి. ఇవి ఎక్కువసేపు ఉంచినాం అనుకోండి మెత్తగా అయిపోతాయి. పొడి పొడిగా రావాలంటే మాత్రం ఇలా నీళ్ళు పోసి నీళ్ళల్లో నుండి సెకండ్ టైం నీళ్ళల్లో నుండి తీసేయాలి. నీళ్ళన్ని పిండేసేయాలి. మంచిగా ఈ నీళ్లు మొక్కలకు పోసుకోవచ్చండి. మనకు టెర్రస్ గార్డెన్ ఉంది కదా, వాటికి పనిచేస్తాయి. చూసారా, వీటిని మనం నీళ్లు తీసేసిన వెంటనే ఇలా పొడి పొడిగా చేసేసుకోవాలి. చేసేసి ఒక్క 2 నిమిషాలు ఇలాగే ఉంచేయాలండి. ఇప్పుడు ఎక్కువ ఇట్లా ప్రెషర్ పెట్టి కలపొద్దు. ఇలా వేళ్ళతో కొంచెం ఇలా పొడి పొడిగా అనేసేయాలి. కొంచెం సేపు వదిలేద్దాం వీటిని. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే కలుపుకోవాలండి. మంచిగా అంతా కలిసే విధంగా ఇలా కలిపేసుకోవాలి. మీకు లెమన్ ఇష్టం ఉంటే నిమ్మకాయ కూడా ఇప్పుడే పిండేసేయండి. నేనైతే వేయట్లేదు. స్టవ్ ఆన్ చేస్తున్నానండి. ఒక మందపాటి కడాయి తీసుకున్నాను. కొంచెం మందంగా ఉంటే అటుకులు మంచిగా వస్తాయండి, పొడి పొడిగా. ఇప్పుడు మనం ఇవి నానబెట్టిన వెంటనే తాలింపులో వేసామనుకోండి మొత్తం చూర చూర అయిపోతుంది, అంత గట్కలాగా పేస్ట్ లాగా అవుతాయి. కొంచెం ఆరిన తర్వాత ఫ్రై చేసుకుంటే సూపర్ గా పొడి పొడిగా వస్తాయండి. ఇక్కడ చూడండి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కానీ ఉప్పులు కారాలు కానీ మీరు వాడేదాన్ని బట్టి వేయండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటది, అందుకే 2 టేబుల్ స్పూన్లు వేసానండి. నూనె వేడైందండి. తాలింపు దినుసులు వేస్తున్నా. ఆవాలు, కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకోవాలండి, కొంచెం పచ్చిశనగపప్పు, అదేవిధంగా మినపప్పు అండి. ఇవన్నీ తాలింపులో వేసేసుకుందాం. ఇదే టైంలో పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు ముందుగా వేసుకుంటేనే చక్కగా వేగుతాయండి, లేకపోతే సరిగా వేగవు. చూడండి, తాలింపు చక్కగా వేగింది. పల్లీలు కూడా చిట్పట్లాడుతూ ఉన్నాయి. ఈ టైంలో ఉల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకోండి. కొంచెం కరివేపాకు.
కావాలంటే మీకు నచ్చితే వెల్లుల్లి ఫ్లేవర్ అవి కూడా వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంపి వేసుకోవాలండి. పల్లీలు పూర్తిగా వేగద్దు, ముందుగానే కొంచెం లైట్ గా చిప్పట్లాడుతున్నాయంటే ఇవన్నీ వేసేసుకోవాలండి. తాలింపు చక్కగా వేగిందండి. ఆనియన్ కూడా కలర్ రావడం స్టార్ట్ అయింది. ఈ టైంలో ఒక్క టమాటా విత్తనాలు తీసేసి రసం లేకుండా వేసుకోవాలండి. విత్తనాలు అన్ని తీసేసి రసం కూడా తీసేసి ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇదే టైంలో క్యారెట్ కూడా వేసుకోవచ్చండి. క్యారెట్, పచ్చి బఠానీ మన ఇష్టం. ఇంకా తర్వాత ఆలుగడ్డ కూడా చిన్న ముక్కలు తరిగి వేసుకోవచ్చు. ఇది వేసిన వెంటనే కొంచెం పసుపు వేస్తున్నాను, చిటికెడు. టమాటా వేసినాక కొంచెం స్టవ్ హైలో పెట్టుకోవాలండి. హైలో పెడితే ఏంటంటే టమాటాలో ఉండేటువంటి నీరు అనేది ఆవిరైపోతుంది, అప్పుడు బాగుంటుంది. ఈ టమాటా వేయడం వల్ల కలర్ఫుల్ గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది అండి. కొంచెం టమాటా మగ్గితే సరిపోతుంది. మనము విత్తనాలను నీరు తీసేసాము కాబట్టి, రసం తీసేసాము కాబట్టి అంత మెత్తగా ఏం ఉండదండి. ఇలా వేగిన తర్వాత అటుకులు వేసేసుకోవడం. ఇందులో కారానికి సరిపోను పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మేము కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి ఒకటి పచ్చిమిరపకాయ వేసిన అండి. ఇప్పుడు స్టవ్ పూర్తిగా తగ్గిస్తున్నాను. ఇప్పుడు సిమ్లో పెట్టేసేయాలి. ఇప్పుడు ఇందులో కొంచెము కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకున్నాం. సన్నగా తరుక్కుంటే బాగుంటుంది, అందుకని ఇలా కత్తెరతో కట్ చేస్తున్నాను. కొన్ని రెసిపీస్లో కొత్తిమీర సన్నగా ఉంటే బాగుంటుందండి, కలిసిపోవాలి, అప్పుడే బాగా కనబడుతుంది, తినడానికి కూడా బాగుంటుంది. చూడండి అటుకులు రెడ్గా గ్రీన్గా ఎంత కలర్ఫుల్ ఉన్నాయో. ఇప్పుడు మూత పెట్టేద్దాం. పూర్తి సిమ్లో పెట్టానండి స్టవ్. ఒక్క 2 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. కొంచెం ఇట్లా ఆవిరి బయటకు వచ్చిందంటే సరిపోతుందండి. కానీ ఈ అటుకులు మాత్రం వేడిగానే తింటే బాగుంటుంది, చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతాయండి, అస్సలు బాగుండయి. ఎప్పుడైతే మీరు తినాలనుకుంటారో అదే టైంలో ఒక 5 మినిట్స్ ముందు ప్రిపేర్ చేసుకోవాలండి. చూద్దామండి. పర్ఫెక్ట్ గా రెడీ అయినాయి, పొగలు వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. చూడండి ఎంత బాగున్నాయో, సూపర్ గా ఉన్నాయి కదా. ఇది కొంచెము ఏదన్నా చట్నీతో తిన్నామంటే సూపర్ గా ఉంటది. నేనైతే మామిడికాయ అల్లం ఆవ తోటి ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నా అండి. వేడి వేడిగా సూపర్ హెల్దీ రెసిపీ అండి. సూపర్గా ఉంది, చాలా బాగుందండి. అసలు ఎంత బాగుందో, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు ఇష్టమా లేదా కూడా కామెంట్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి, నచ్చితే బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.